ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏళ్లనాటి రాజధాని కల నెరవేరిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. మినగల్లులో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వం రాజధాని విషయంలో గందరగోళం సృష్టించిన కూటమి ప్రభుత్వం పట్టుదలతో అమరావతిని సాధించిందని కొనియాడారు. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈ మినగల్లు గ్రామంలో మనం ఎన్నో ఏళ్ల కళ, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేకుండా ఇన్ని రోజులు మనం పడ్డ అవస్థలు అంతా ఇంత కాదు. ఎవరికి గాని మీ రాజధాని ఏది అంటే సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రాజధానిని 3 ముక్కలుగా చేసుకొని ఆడుకోవడం జరిగింది. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు అమరావతిని రాజధాని చేసి తీరుతానని చెప్పారు. ఆనాడు 14-19లో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని తీసుకొని వచ్చి మనకి రాజధాని లేదు, ఇక్కడ అమరావతి అయితే మనకి రాజధానిగా బాగుంటుందని ఆయన చేత భూమి పూజ చేయించారు. నరేంద్ర మోడీ గారి చేతి మహిమ ఏమో తిరిగి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి అండగా 164 సీట్లతో గెలిచి ఈరోజు మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధాని పైన మన లోక్సభకి రాజ్యసభకి పంపించి దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే అందరూ కూడా మన రాష్ట్ర రాజధాని